హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి ప్రభు నామం పేరిట మీ అందరికీ షలోం అండి. భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోం తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా భద్రము పరచబడి ఉన్నారని నమ్ముతున్నాను. మరి మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మరి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయనకి స్తుతులు, ఆయనకే ఘనత, ఆయనకే మహిమ ప్రభావాలు చెల్లిద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మరి ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డలకు, మ్యారేజ్ డేస్, ఈవెంట్స్, ఇంకా కొత్త స్పెషల్గా జరుపుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ చేయండి. దేవుడు దీవించునుగాక, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా అందరూ మంచి మనసు కలవాళ్ళు, అందరి క్షేమాన్ని కోరుకునే బాధ్యత అందరిపైన ఉంది అని నమ్మే వాళ్ళు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి వీడియోను మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే. సరేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వాగ్దానము చదువుదాం ఫ్రెండ్స్. వాగ్దానము చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం ఫ్రెండ్స్. మనము ఈరోజు మరి అందరికి కూడా క్షేమంగా ఉండాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు జన్మించిన పిల్లలందరికీ కూడా క్షేమంగా ఉండాలని మనం కోరుకుందాము. ఈరోజు జన్మించిన పిల్లలందరికీ కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని మన యేసయ్య ఇవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మరి అందరి కోసం ప్రేయర్ చేసే భారం మన క్రైస్తవులపై ఉంది కదా. అందరూ ప్రేయర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. అందరూ కూడా తప్పకుండా ప్రేయర్ చేయండి. ప్రతి సమస్య కోసము, ప్రతి ఇబ్బంది కోసము, అనారోగ్యంతో ఉన్న వారి కోసం, అందరి కోసము ప్రేయర్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ప్రేయర్ చేస్తున్నారు అని నమ్ముతున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ప్రార్థన భారంతో సబ్స్క్రైబ్ అయ్యారు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా అలాగే చేయండి. దేవుడి నుంచి దీవెనలు పొందుకోండి. మరి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము. ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. అప్పుడు కూడా మరి మనం క్షేమంగా, మన ఆత్మక్షేమంగా ఉండాలంటే మన దేవుని రక్షణ తీసుకోవాలి కదా. దేవుని రక్షణలోనికి మనం నడిపించబడాలి. కాబట్టి ఎవరు కూడా ప్రార్థనని నెగ్లెక్ట్ చేయకండి. దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి. దేవునికి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించకండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు కొత్త పనులు, కొత్త గృహం కానీ, కొత్త షాప్ కానీ, ఇంకా కొత్త పనులు ఎవరైనా స్టార్ట్ చేస్తున్నట్లయితే దేవుడు మరి మేలు చేయాలని, వారి జీవితాల్లో మేలుని నింపాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. మీకు ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మరి మన ఛానల్ నుంచి మనం విషెస్ చెప్తాము. అలాగనమాట. ప్రతి ఒక్కరూ మరి ప్రేయర్ చేస్తున్నారని, మరి దేవుడు చూస్తున్నాడు కదా. మరి మనము ఎవరి గురించి భారం కలిగి ఉన్నామో దేవుడైతే చూచువాడు కదా. కాబట్టి తప్పకుండా నమ్ముతున్నారని కోరుతున్నాను. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్, మన ఛానల్లో ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే చెప్తాను ఫ్రెండ్స్. ప్రేయర్ టాపిక్ ఏంటి అనేది చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకం కలిగి యేసయ్యలో ఉండాలి అని కోరుకుందాం. మనము దూరం అవుతుంటారు కదా
జీసస్ని తెలిసి నమ్మకం పొంది రక్షణ పొందుకొని యేసయ్యను మళ్ళీ వెంబడించి మరలా తప్పిదాలు అపరాధములు ఎంత ఈజీగా చేస్తుంటారు కదా. మరి వాళ్ళ గురించి మనం ఈరోజు ప్రేయర్ టాపిక్ తీసుకున్నాము. వారి గురించి మనము ప్రేయర్ చేద్దాము ఫ్రెండ్స్. వారు నడిపించబడాలి, మరలా దేవుని సన్నిధికి ముందుగా ఉండాలి అనేసి మనం భారతీయ ఛానల్ నుంచి అయితే కోరుకుందాం ఫ్రెండ్స్. తప్పకుండా మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ మనం ఒకరి గురించి ప్రేయర్ చేయడం కాబట్టి మరి తప్పకుండా ప్రేయర్ చేద్దాము, దేవుని దీవెనలు పొందుకుందాము. వాగ్దానం చదవని బిడ్డలు కూడా వాగ్దానాన్ని చదవండి. వాగ్దానాన్ని విశ్వసిస్తే మరి దేవుని మాటను మనం గైకొన్నట్లు కదా. మరి దేవుని మాటను గైకొనాలి అంటే ఫస్ట్ మనం తగ్గించుకొని ఉండాలి కదా ఫ్రెండ్స్. అలాగే దేవునికి ఇష్టంగా దీవించి మరి దేవునికి మళ్ళా దూరం అవుతున్న వారి గురించి ఈరోజు ప్రేయర్ టాపిక్ కాబట్టి మరి అందరూ మరలా నడిపించబడాలని, దేవుని దారిలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో వారి ఆత్మని దేవునికి మరలా అప్పగించాలని, అంటే హృదయమును శుద్ధి చేసుకోవాలనేసి మనం ఈరోజైతే ప్రేయర్ టాపిక్లో చెప్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రే చేయండి ఫ్రెండ్స్. అందరైతే మరి ఇదే డే అంతా యేసయ్య మనకు తోడుగా ఉండాలని కోరుకుందాము. దీవించబడాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆపద నుంచి రక్షించబడాలి అనేసి మనం అయితే కోరుకుందాం ఫ్రెండ్స్. సో గాడ్ బ్లెస్ యూ అండి. ఈరోజు వీకెండ్, సాటర్డే. ఈరోజు అందరూ బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే, ఏదైనా ట్రిప్పులకు వెళ్ళే వాళ్ళు, పిక్నిక్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా మళ్ళీ గృహాలకు చేరుకోవాలని ప్రార్థించే భారం అయితే మన పైన తప్పకుండా ఉంది. జీసస్ని తెలియని వాళ్ళైతే జీసస్ని తెలుసుకోవాలని, ఎందుకు జీసస్నే బిలీవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారికి యేసయ్య మాట్లాడాలని మనమైతే కోరుకుందాము. మనం క్రైస్తవుల పైన భారం ఉంది కాబట్టి. సరేనా ఫ్రెండ్స్, మరి ఈ డే అంతా మనం సాధారణ బాధ నుంచి తప్పించబడాలి అనేసి మనం కోరుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి.